తీసుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం. సో అటువంటి నీటి వివాదంపై మరొకసారి రాజకీయ ఎక్కడ మేమాపినము, ఉమ్, మా ప్రభుత్వం ఏమన్నా దాని కొరకు బ్లాక్ చేసిందా, లేకుంటే అక్కడ ఆగిపోయినాయా, నిధులు మంజూరు చేయలేదా, ఏం జరిగింది అనేటువంటి విషయాల మీద ఉమ్, వారు మాకు ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తారని భావించినాం. కానీ ఉమ్, ఆయన ఎంతసేపటికి 10 సంవత్సరాలలో, అంతకుముందు ఒక 10 సంవత్సరాల ఉద్యమంలో అప్పుడు మాట్లాడినాయి, ఆ తర్వాత మాట్లాడినాయి, అవి వాటి విషయాలని చెప్పి ఉమ్, ఇప్పుడు దాని మీద తిట్లు అంటే అందరిని అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో తిట్టుండదు, వీళ్ళు కూడా తిట్ల పర్వం మొదలుపెట్టి ఏ విధంగా ఏది పడితే అది మాట్లాడి ఉమ్, అట్లెట్ ఊకుంటా, నేను ఇట్లెట్ ఊకుంటా, తోలు తీస్తా, అది చేస్తా, ఇది చేస్తా, పొద్దునట్లేస్తా అని చెప్పి దానికే పరిమితమైంది తప్ప ఉమ్, ఇప్పుడు అంతకు మించినటువంటి సలహాలు సూచనలు ఆయన దగ్గర నుంచి ఇంత మరి ఏం రాలేదు. ఉమ్, ఒక 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా ఉమ్, రాష్ట్రానికి మంచి సలహాలు ఇచ్చి, ఉమ్. ఆ మంచి సలహాలు మరి దాన్ని పాటించని పక్షంలో ఆయన ఏమన్నా మాట్లాడిన తర్వాత ఇంకేమన్నా చెప్పగలిగితే వినడానికి అందరు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు అయితే పదే పదే చెప్తా ఉన్నారు. మీరు అసెంబ్లీకి క్లియర్ రండి, గా చెప్పారు మాట్లాడదాం. కదా, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ను వెనక్కు పంపితే అసలు మీరు ఏం సమాధానం చెప్తున్నారు? కేంద్రం వెనక్కు పంపితే అసలు చర్యలేవి? నిద్రపోతున్నారా? ఉమ్. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే అని ప్రశ్నించిన పరిస్థితి ఉంది కదా. నేను దానికి జవాబు ఏంటంటే, ఉమ్, అసలు విషయం తెలుసుకోకుండా ఉమ్, ప్రజలందరికీ విషయాలు తెలివై ఉమ్, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉమ్, డిపిఆర్ వాపస్ ఎందుకు పోయింది, దాన్ని ఉమ్, వీళ్ళు సరైనటువంటి విధంగా గత ప్రభుత్వంలో తయారు చేయలేదు. ఉమ్, సాంకేతికంగా టెక్నికల్లీ తర్వాత ఉమ్, ఆ డిపిఆర్ సరిగా లేదు కాబట్టి ఉమ్, ఆ డిపిఆర్ ను తిరిగి పంపించి దీన్ని మంచిగా చేసి మళ్ళా పంపించమని చెప్పారు తప్ప డిపిఆర్ ని రిటర్న్ చేసి ప్రాజెక్టును మేము రిజెక్ట్ చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశం కాదు. ఉమ్, కేసీఆర్ వాజ్ మిస్రిప్రజెంటెడ్. ఉమ్. ఆయనకు ఎవరో తప్పు చెప్పారు. ఉమ్, డిపిఆర్ సరి అయినటువంటి విధంగా తయారు చేసేటువంటి ఉమ్. పరిస్థితి కూడా ఆ ప్రభుత్వంలో లేక అసలు వాళ్ళకు అసలు ఉన్నటువంటి తెలంగాణ ఇంజనీర్ల తెలంగాణ వాళ్ళ భౌగోళిక పరిస్థితి గురించి కేసీఆర్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఎక్కడ ఏ ప్రాజెక్టు ఏంటి అనేది క్షుణ్ణంగా గంటాపదంగా చెప్పగలరని మనం వింటుంటాం. అటువంటి కేసీఆర్కే ఈ డిపిఆర్ లో ఏం జరిగింది ఏంటనే తెలియదు అంటారా? తెలియదు, చాలా విషయాలు తెలియండి. ఇప్పుడు ఉమ్, కేసీఆర్ ఇంజనీరు, కేసీఆర్ ప్రొఫెసరు, ఉమ్, కేసీఆర్ బుక్ రీడరు, కేసీఆర్ లైబ్రరీరియను, కేసీఆర్ ఇంకేందో డాక్టరు, ఇప్పుడు అన్ని నేనే అని అనుకుంటే మొత్తం సర్వం నాకే తెలుసు అనేటువంటి మాట ఇది అహంభావ ప్రవృత్తమైనటువంటి ఉమ్, మాట. కేసీఆర్కి ఎంత తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎంత తెలుసు అనేది రేపు పొద్దున ఎప్పుడైనా అది నాకే మొత్తం తెలుసు తెలంగాణలో భౌగోళికంగా, నేను అడుగడుగు గజం గజం గోత కొండలు గుట్టలని నడిచొచ్చిన, ఇటువంటి ముచ్చట్లు ఇవన్నీ శోభించాయి. ఇవి జనం వినడానికి మంచిగా అనిపిస్తుంది కావచ్చు పబ్లిక్ మీటింగ్లలో, కానీ నేను ఇవాళ చెప్తా ఉన్నా మాకు కూడా అంతకంటే ఎక్కువ తెలుసు. మేము కూడా 1972, 73 నుంచి విద్యార్థిగా, 76లో యూత్ కాంగ్రెస్ నుంచి ఇవాళ దాకా ఈ రాష్ట్రంలో మూలలు నేను కూడా 12 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మృత్యుంజయ్ గారు, రాజశేఖర రెడ్డి. మృత్యుంజయ్ గారు, ఒక మాట మృత్యుంజయ్ గారు, మీరు అడిగిన దానికి చెప్తాను. మృత్యుంజయ్ గారు, ఒక చిన్న సబ్మిషన్ నాది, ఒక చిన్న సబ్మిషన్. చెప్పండి. సో చెప్పండి. అంజయ్ గారి హయాంలో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన మాట వాస్తవమేనా? వాస్తవం. మరి అప్పటి నుంచి 10 సంవత్సరాల్లో కేసీఆర్ కట్టలేదని చెప్పి మీరు అంటున్నారు. మరి అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందిగా, వాళ్ళ గోస తీర్చాల్సిన పరిస్థితి లేదా? ఇప్పుడు మీరు ఒక అంశం ఓన్లీ పాలమూరు రంగారెడ్డి గురించే మాట్లాడదామనంటే దానికి సంబంధించినటువంటి విషయాలు చర్చిద్దాం, ఇంకే విషయం లేదంటే. కానీ మీరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, లేకపోతే గత 10 సంవత్సరాలలో మీరన్న నీళ్లు నియామకాల విషయంలో జరిగిన దాని గురించి మాట్లాడాలంటే అది వేరు. ఒకటే పాలమూరు రంగారెడ్డి గురించే మాట్లాడదామంటే అది వేరు. ఇప్పుడు వాళ్ళు నా మిత్రులు ఇంకా వేరే డిఫరెంట్ ఇష్యూస్ రేజ్ చేస్తే దాని మీద మనం డిస్కస్ చేయవచ్చు. కాబట్టి కేసీఆర్ క్లియర్ కట్ గా చెప్పింది ఏంటంటే, 2 ఏళ్ల తర్వాత ఎందుకు బయటికి రావాల్సి వస్తుందంటే, పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లని దారాదత్తం చేస్తున్నారు, నీటి ప్రాజెక్టుల మీద అవగాహన లేకుండా ప్రవర్తించడం వల్లే నేను బయటికి రావాల్సి వచ్చింది, మిగతా అన్ని సరిదిద్దుకుంటారని ఆలోచించాక ఆ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడకనే నేను వచ్చి నోరు తెరవాల్సి వచ్చిందని చెప్తున్నారు క్లియర్ కట్ గా. చాలా తప్పు. నేను ఆయన ఉపన్యాసం మొత్తం కూడా విన్నా, అక్షరం పొల్లు పోకుండా విన్నా. ఆయన ఏం మాట్లాడుతారో తెలుసు, ఆయన ఎప్పుడు మాట్లాడుతారో తెలుసు. అది ఇప్పుడు మాట్లాడిన కూడా అంతకంటే కొత్త మాటలు ఎటువంటి లేవు. ఇవాళ కృష్ణా జలాల గురించి ఆయన ఏం చెప్పిండంటే, ఇంత అసమర్థ
ప్రభుత్వం ఇది అసలు ప్రభుత్వమా, ఉమ్, మాకు నీళ్లు అవసరం లేదని చెప్పి రాసిచ్చిండ్రు అని చెప్పిండు. ఉమ్, ఇవాళ మేమేం చెప్తున్నామంటే ఉమ్, 34% నీళ్లు చాలు కృష్ణా నదిలో మాకు అంతకంటే ఎక్కువ నీళ్లు అవసరం లేదని చెప్పి ఉమ్, ఈ దుర్మార్గ ప్రభుత్వం రాసిస్తేనే కదా ఇవాళ ఇంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఉమ్, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే కృష్ణా జలాలలో 71% నీళ్లు మాకు అవసరం ఉన్నాయి, ఉమ్, మాకు 71% నీళ్లు రావాల్సినటువంటి హక్కు ఉన్నది, ఉమ్, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా కానీ ఇంకో దాని ప్రకారంగా కానీ ఉమ్, మాకు ఉన్నటువంటి హక్కు ఇది. ఈయన అక్కడ 34% సరిపోతుందని రాసి ఇచ్చిండు. అప్పుడు ఏం ముఖం పెట్టుకొని రాసి ఇచ్చిండు? ముఖ్యమంత్రికి తెలుసా తెలియదా? వాళ్ళు చెప్పలేదా? ఇంజనీర్లు తెలియజేయలేదా? ఉమ్, అసలు 34% మాత్రమే చాలు అని రాసినటువంటి డాక్యుమెంట్లు లేవా ఇవాళ? ఉమ్, అట్లా మాట్లాడతారండి. ఇప్పుడు నేను మొత్తం నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఇవాళ మొత్తం రాష్ట్రం బాగా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి నేను బయటకు వచ్చిన అంటే ఉమ్, అది కాదు. ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన దాన్ని ఒకసారి విమర్శ చేసుకోవాలి. ఉమ్, వాళ్ళు చేసిన దాన్ని విమర్శ చేసుకొని ఎక్కడ ఆగింది? ఉమ్, పరమూరు రంగారెడ్డి ఆయన వదిలిపెట్టిపోయిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్ చేయలేదా? ఉమ్, ఏమి ఇప్పుడు ఆగిపోయిందా? అది ఉమ్, ఎక్కడ ఆగిపోయింది? ఎక్కడ ఆగిపోయిందో చెప్పగలుగుతారా వాళ్ళు? ఉమ్, పలమూరు రంగారెడ్డి ఆగిపోయిందా ఇవాళ? ఆయన ఏమంటుండంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన నీటిపారుదల వ్యవస్థనే మొత్తం చిన్నాభిన్నం అయిపోయిందని చెప్పి మాట్లాడిండు. ఉమ్, మనం గిందికే రామనం కొట్లాడింది అది అని చెప్పి మాట్లాడిండు. ఉమ్, ఎక్కడ మీరు ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఉమ్, తర్వాత మీరు కట్టిన మొత్తం ప్రాజెక్టులల్లా ఇవాళ మేము ఎన్నోసార్లు చెప్పినాం. ఇప్పుడు హరీష్ రావు గాని తర్వాత వాళ్ళు గాని వాళ్ళ ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. నేను కూడా కొంచెం క్లారిటీతో చెప్తా, దయచేసి వినండి. యా, ఇవాళ కాళేశ్వరం నీళ్లు ఈ తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు ఎవ్వడు వాడలేదు అని చెప్తా ఉన్నా నేను. ఉమ్, కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసినవి కానీ ఉమ్, లేకపోతే సుందిల్లా అన్నారం మేడిపల్లి నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లు రాలేదు. ఉమ్, ఓన్లీ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి నీళ్లు అవి మాత్రమే. అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిరు? కాంగ్రెస్ హయాంలో కట్టి పూర్తయినటువంటి ప్రాజెక్ట్ అది. ఉమ్, ఆ ప్రాజెక్టులకు ఈ నీళ్లను డంప్ చేసేటువంటి గోదావరి మీద వీళ్ళు మొదలు పెట్టింది. ఉమ్, అది అట్టర్లీ ఫ్లాప్ అయిపోయింది. ఉమ్, ఇవాళ నీళ్లు పారుతున్నాయి కదా, ఇన్ని నీళ్లు వచ్చినాయి, అన్ని నీళ్లు వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, తర్వాత కొండ పోచమ్మకి ఇక్కడి నుంచి వచ్చినాయి, లేకపోతే గడ్డి మైసమ్మకి ఇక్కడి నుంచి వచ్చినాయి అంటే అవన్నీ మిడ్మానేర్ నుంచి వస్తా ఉన్నాయి. ఉమ్, మిడ్మానేర్ ఎవరు పూర్తి చేసిండ్రు? ఉమ్, కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. ఉమ్, ఎల్లంపల్లి ఎవరు పూర్తి చేసిండ్రు? ఉమ్, కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. ఉమ్, మరి ఎల్లంపల్లి దాకా ఇవాళ మీరు నీళ్లు తీసుకునే రాలేదు. ఉమ్. గోదావరి నీళ్లు అసలు ఎల్లంపల్లికి మీరు కట్టినటువంటి యా, మేడిగడ్డలో రైట్ కాళేశ్వరం రైట్ నుంచో మృత్యుంజయ్ గారు, రాలేదు. మృత్యుంజయ్ గారు ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. ఎట్లా యా, మాట్లాడతారు? రైట్ రైట్ ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే